జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామంలోని విద్యుత్ సబ్స్టేషన్ ఆవరణంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయని స్థానికులు చెప్పారు. గ్రామాలకు వెళ్లే విద్యుత్ వైర్ కింద పడడంతో చుట్టూ ఉన్న గడ్డి అంటుకోవడం వల్ల మంటలు వ్యాపించాయని అన్నారు. ఈ ప్రమాదం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలో బ్రాస్ బ్యాండ్ వర్కర్స్ యూనియన్ మహాసభను సాయిరాం గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరయ్యారు. బ్యాండ్ వృత్తిదారులకు సంబంధించిన బ్యాండ్ పరికరాలను సబ్సిడీ ద్వారా అందించేందుకు కృషి చేస్తే బ్యాండ్ కళాకారులను గుర్తించేలా చూస్తామన్నారు. బ్రాస్ బ్యాండ్ యూనియన్కి సంబంధించిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఏలూరు జిల్లా చాట్రాయి, ముసునూరు మండలాల్లోని గ్రామాలలో ఈదురుగాలుల కారణంగా తోటలలోని మామిడికాయలు నేల రాలిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సీజన్లో మామిడికాయలకి దిగుబడి తగ్గిందని అన్నారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఈ అకాల వర్షం, ఈదురుగాలుల కారణంగా మామిడికాయలు నేల రావడంతో అపార నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా పరిశుద్ధ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మున్సిపాలిటీ కార్మికులకు ఆప్కాస్ విధానాన్ని తొలగించి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించవద్దని డిమాండ్ చేశారు. ఆప్కాస్ ద్వారా ప్రతి నెల 1వ తేదీ తమ ఖాతాలలో జీతాలు జమ అవుతున్నాయని, ఆప్కాస్ విధానాన్ని తొలగిస్తే తమకు జీతాలు చెల్లింపులు కోతలు పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కూటమి ప్రభుత్వం యథావిధిగా ఆప్కాస్ విధానాన్ని కొనసాగించాలని, లేని పక్షంలో రాబో కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని పరిశుద్ధ కార్మికులు హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా వెంచపల్లి సరిహద్దు గోదావరి తీర ప్రాంతంలో రూరల్ సీఐ సుధాకర్, ఎస్ఐ రాజేందర్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నాటు పడవలు నడిపే యజమానులు, మత్స్యకారులతో మాట్లాడి అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించినా వారి కదలికలలో తేడా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అనంతరం గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, డ్రగ్స్, గంజాయి నియంత్రణకు సహకరించాలని కోరారు. మహిళల భద్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. హైదరాబాద్ బోడుప్పల్ పరిధిలోని జిమ్ సెంటర్లో డంబెల్స్తో దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. బోడుప్పల్ పరిధిలోని ఫిట్నెస్ జిమ్ సెంటర్ నిర్వాహకుడు కిషోర్పై యువకులు డంబెల్తో దాడి చేశాడని స్థానికులు చెప్పారు. ఈ దాడిలో కిషోర్ తీవ్రంగా గాయపడ్డాడన్నారు. తీవ్రంగా గాయపడిన కిషోర్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడని వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనకాపల్లి జిల్లాలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు శంకర్రావు డిమాండ్ చేశారు. అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమానికి జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాసరావు అధ్యక్షతన వహించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజలపై బాదుడు కార్యక్రమం ప్రారంభించిందని శంకర్రావు అన్నారు. ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి 50 రూపాయలు గ్యాస్ ధర పెంచి ప్రజల నడ్డి విరిచిందన్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువులు, విద్యుత్ ఛార్జీల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, లేకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని శంకర్రావు హెచ్చరించారు. హైదరాబాద్ గోపనపల్లి చెరువులో చేపలు మృత్యువాత పడుతున్నాయని స్థానికులు తెలిపారు. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి శుద్ధి చేయని నీటిని నేరుగా చెరువుల్లోకి విడుదల చేస్తున్నారన్నారు. అలా నీటిని నేరుగా చెరువుల్లోకి విడుదల చేయడంతో చేపలు చనిపోతున్నాయన్నారు. ఇప్పటికైనా చెరువుని శుభ్రం చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది. ఇందల్వాయి మండల కేంద్రంలోని సాయిలు అనే వ్యక్తి పాన్ షాప్ ముందు గుర్తు తెలియని వ్యక్తులు మద్యం తాగుతున్నారని 100కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. ఎందుకు ఫిర్యాదు తీసుకోవట్లేదని అడిగినందుకు పోలీసులు దారుణంగా కొట్టారని బాధితుడు ఆరోపించాడు. కాపాడాల్సిన పోలీసులే క్రూరంగా ప్రవర్తిస్తే సామాన్య ప్రజలు ఎలా బతకాలని, తనని కొట్టిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశాడు. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని తమ్మర గ్రామంలోని అఖిలపక్ష రైతులు ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా ధాన్యం కొనకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణం వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లే మార్గంలో మురుగునీళ్లు నిలిచిపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కాలువ నీరు బయటకు పోయే మార్గం లేకుండా ఉండడంతో రోడ్డు మీదే నీరు నిలిచిపోతుండడంతో దుర్వాసనతో పాటు ఈగలు దోమలు పెరిగిపోతున్నాయని చెప్పారు. వెంటనే స్పందించిన ఆదోని మున్సిపల్ కమిషనర్ అక్కడ ఉన్న మురికి నీటిని శుభ్రం చేయించారు. అయితే ఇది తాత్కాలిక పరిష్కారంగా మిగిలిపోయిందన్నారు. తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం ఇవ్వాలని కాలనీవాసులు కోరారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజేంద్ర నగర్ డైరీ ఫార్మ్ వద్ద గల విద్యుత్ స్తంభంపై విద్యుత్ తీగలు ఒకదానికొకటి ఆనుకొని విద్యుత్ ఘాతంతో భారీగా మంటలు చెలరేగాయని స్థానికులు చెప్పారు. ఘటనా స్థలంలో భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో విద్యుత్తుని వెంటనే ఆపేయమని విద్యుత్ శాఖకి ఫిర్యాదు చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. తిరుపతి జిల్లా తడలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా డ్యామ్ శ్రీనివాస ప్రసాద్ పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద అన్ని పంచాయతీలలో జరిగిన పనిపై సామాజిక తనిఖీ చేశారు. ప్రతి పంచాయతీ రికార్డులను పరిశీలించి తప్పులను సరిదిద్దుకోవాలని, ప్రతి ఒక్కరికి 100 రోజులు పని దినాలు కల్పించాలని శ్రీనివాస్ ప్రసాద్ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా మద్దికేర స్థానిక బీసీ వసతి గృహంలో ఏపీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. ప్రతిరోజు మెనూ ప్రకారం ఎటువంటి ఆహారం అందిస్తున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పలు అంశాలపై విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. మద్దికేరలో ఉన్న వసతి గృహంతో పాటు కస్తూర్బా, ఏపీ మోడల్ పాఠశాలలో ఎటువంటి ఆహారాన్ని అందిస్తున్నారని ప్రతాప్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలోని వైభవ లక్ష్మి పొదుపు గ్రూపులో ఆర్పీ చేతవాటం కనిపించింది. 280 మంది సభ్యుల పొదుపును దుర్వినియోగం చేసింది. 15 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్న గ్రూపులో సభ్యులకు తెలియకుండా రెడ్డిరాణి 32 లక్షల రూపాయలు బ్యాంకులో నుండి డ్రా చేసుకుని కాజేసిందని గ్రూప్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ పొంగనూరు పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ప్రభాకర్కు ఫిర్యాదు చేశారు. గ్రూప్ సభ్యుల డబ్బులు కాజేసిన రెడ్డిరాణిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం ఆర్డీఓ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భూ నిర్వాసితులు నిరసనలు చేపట్టారు. బోయకొండ నిర్వాసితులు 2022లో తాము నివసిస్తూ దుకాణాలు నడుపుకుంటున్నామని అన్నారు. 120 మంది దుకాణాలు ఇళ్లు కూల్చేసి రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా తమకు న్యాయం జరగడం లేదన్నారు. ఆర్డీఓను కలిసి తమకు న్యాయం చేయాలని కోరి వినతిపత్రం అందజేశారు. అనంతపురం జిల్లా విడపనకల్లు కేంద్రంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో గత ప్రభుత్వ అప్పులకు, ఉద్యోగస్తుల జీతాలకే సరిపోతుందన్నారు. 2019 ఎన్నికల ముందు ఉరవకొండ జలదీక్షలో హంద్రీనివాపై చెప్పిన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదని మంత్రి విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో నూతన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. తాళ్లపూడి మండల పరిధిలో సుమారు 10,000 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారని, 36 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. అకాల వర్షాల వల్ల వరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, సకాలంలో వారిని కొనుగోలు చేయడం ద్వారా ఆ సమస్యను అధిగమించవచ్చని వెంకటేశ్వరరావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికూదర్ కేంద్రంలో స్కూల్ ఆటో బోల్తా పడిన ఘటన చోటు చేసుకుంది. నెల్లికూదర్ మిడిల్ స్కూల్ నుంచి ఎర్రబల్లిగూడెం వెళ్తున్న స్కూల్ ఆటో అదుపు తప్పి పల్టీ కొట్టిందని స్థానికులు చెప్పారు. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 14 మంది విద్యార్థులకు గాను 3 విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం దుర్గానగర్లో గడ్డివాము దగ్ధమైన ఘటన చోటు చేసుకుంది. దుర్గానగర్లోని సంపత్ అనే పాడి రైతు గేదెల కోసం 10 ఎకరాల ఎండుగడ్డి తీసుకొచ్చామని అన్నారు. మధ్యాహ్నం ఒక్కసారిగా గడ్డివాము తగలబడి మంటలు చెలరేగాయని చెప్పారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. ఈ ప్రమాదం వల్ల సుమారు 1,00,000 రూపాయల నష్టం వాటిల్లిందని పాడి రైతు ఆవేదన వ్యక్తం చేశారు.